అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక కొత్తపల్లిలోని మార్కండేయ దేవాలయంలో మరి నూతనంగా ఎన్నికైన పద్మశాలి కార్పొరేటర్లకి చిరు సత్కారంతో గౌరవించుకోవడం జరిగింది. మరి సమాజంలో అత్యధిక శాతంలో ఉన్న పద్మశాలీలు రాజకీయంగా ఇంకా ఎదగాల్సిన అవసరం ఎంతో ఉన్నది. మరి ఈ చైతన్యం అంటే వివిధ రంగాల్లో అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ కూడా రాజకీయంలో ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. దీనికి పద్మశాలీలంతా కూడా ఒక్కటై కృషి చేయాలి. ఈరోజు కొత్తపల్లి కరీంనగర్ టౌన్లో కలిసి 2 డివిజన్లుగా ఏర్పడడం జరిగింది. మరి కొత్తపల్లిలోని ప్రజలందరూ కూడా ఒకటే వైపు నిలబడి మరి పద్మశాలీలందరూ కూడా మన లోకల్ కార్పొరేటర్లైన వాసాల రమేష్ అన్నను మరియు కవితా చంద్రశేఖర్ గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా పద్మశాలీలు ఇంకా అత్యధిక శాతంలో కార్పొరేటర్లుగా ఇంకా ముందు ప్రజాప్రతినిధులుగా ఎదగాల్సిన అవసరం కూడా చాలా ఉన్నది. కాబట్టి పద్మశాలీలందరూ కూడా మిగతా సామాజిక వర్గాల్లాగా మరి చైతన్యంతో ఉండి ఐకమత్యంతో ఉండి మరి మన పద్మశాలీలను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని ముందుకు పోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే కరీంనగర్లో ఈరోజు కొన్ని వర్గాలు ఏంటంటే కరీంనగర్ రాజకీయాలను శాసించే విధంగా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో కూడా పద్మశాలీలు కరీంనగర్ రాజకీయాలను శాసించే విధంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. సో పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి. మరి ఇట్లనే రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా మరింత ముందుకు వెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను. ఇంతమంది ఐకమత్యంతో మరి పద్మశాలి కార్పొరేటర్లను గెలిపించినందుకు పద్మశాలీలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం 66 డివిజన్లలో మరి 12వ డివిజన్ నుంచి మరి అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. సో కాబట్టి 12వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంజయ్ అన్న ఆశీర్వాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీని అత్యధిక శాతంలో మెజారిటీ కార్పొరేటర్లను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ సాకారమైన రోజు. కరీంనగర్ కార్పొరేషన్ మీద కాషాయ జెండా ఎగరాలని చాలా కాలం నుంచి ప్రజలు చూస్తున్నారు. మరి ఈరోజు కరీంనగర్ అంతా వన్ సైడ్ అయిపోయి మరి బీజేపీ కార్పొరేటర్లను గెలిపించుకోవడం జరిగింది. మరి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా ముందుంది. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం మంది ఏకంగా అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ పార్టీ గెలుచుకొని మరి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది అనడానికి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. మరి సంజయ్ అన్న ఆశీర్వాదంతో మరి ఇంకా రాబోయే రోజుల్లో మరింత ముందుకు వెళ్తారని, ఇంకా రాబోయే రోజుల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని భారతీయ జనతా పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రస్తుత గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయట్లేదు కాబట్టి మేమంతా కూడా ఇంకా ప్రజల లోపలికి వెళ్ళి వారి యొక్క ఎలాంటి అబద్ధపు వాగ్దానాలు చేసి వెళ్ళిందని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఈ పార్టీని అజ్జేసి మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ అసెంబ్లీ స్థానాలు అత్యధిక స్థానాలు గెలుచుకొని రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాబోతుందని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు అందరికీ.